వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలివరు వీరపేరంటాలమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు త్రివేణి దంపతుల ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చిన్నారులకు భోగి పళ్లు వేసి ప్రత్యేక దీవెనలు అందించారు. అనంతరం మహిళా భక్తులందరికీ బ్లౌజ్ పీసులు, పుస్తకాలు, పెన్నులు రంగరాజు త్రివేణి దంపతులు అందజేశారు. తమ మనవరాలికి భోగి పళ్లు వేసే కార్యక్రమాన్ని స్వామివారి సన్నిధిలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజల వివరాలను అర్చకులు తెలియజేశారు. గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ అలివేలుమంగ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో తీర్థబిందితో సహా అలివేలుమంగ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషార్చనలు, పంచామృత అభిషేకములు, రకరకాల పళ్ళ రసాలతో అభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి 5 గంటల నుండి పంచామృత అభిషేకములు, వివిధ రకాల పళ్ళ రసాలతో 108 కొబ్బరి మండాల రసాలతో స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం జరిగినది. తులసి దళ సహస్రనామార్చన కార్యక్రమం, పుష్పార్చన జరిగినది. భోగి పళ్ళు ఉత్సవం స్వామివారికి అమ్మవార్లకు జరిగినది. చిన్నపిల్లలకు స్వామివారి ఆశీస్సులతో భోగి పళ్ళు ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కావున భక్తులందరూ విశేషంగా హాజరయ్యి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించినారు. అలివేలుమంగ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం పెదమేరంలోని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి, జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దులు, భోగిమంటలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా వెంకటేశ్వర స్వామి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ అందరూ సంతోషంగా చేసుకుంటున్నారని అన్నారు. ఉదయం పారా స్కై రైడ్ లో జిల్లా కలెక్టర్ మొదటిసారి విహరించారని, తాను ఎక్కడానికి 90 కేజీలు దాటి ఉన్నానని, 90 కేజీలు దాటిన వారికి అది ఎక్కే అవకాశం లేదని అనడంతో కనుమూరి బాపురాజు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం 10 కేజీలు తగ్గి స్కై రైడ్ లో పాల్గొనాలని కనుమూరి రఘురామకృష్ణరాజును కోరారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. India's Got Talent. స్టార్ట్ చేస్తాం సింపుల్ ఇక్కడ నుంచి. ముంబై నుంచి వచ్చిన మోడలే మ్యామ్, మీ చేతుల మీదుగా గిఫ్ట్.
ముక్కు వేసుకుంటే ఏడు సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా భోగి వేడుకలు ఈరోజు రాత్రి వైభవంగా ప్రజలందరి సమక్షంలో సుమారు 5-6 వేల మంది ప్రజలతో నియోజకవర్గ చుట్టుపక్కల ప్రజలతో సంక్రాంతి వేడుకల్ని భోగి మంటలతో వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాటలు నేషనల్ ఐడల్లో పాల్గొన్న సింగర్సు, అలాగే జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న కళాకారులు వీళ్ళందరితో అత్యున్నత స్థాయి ప్రదర్శనలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, ఈ పోటీలన్నిటితో పాటు ఎడ్యుకేటెడ్ ఉమెన్కి కొన్ని పజిల్ లాంటి ప్రశ్నలు ఇవ్వటం, వాటికి ముందుగా సమాధానం చెప్పిన వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ ఇవ్వటం, సుమారు 60 నుంచి 70 మంది మహిళలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ కూడా చాలామందికి ప్రైజులు రావటం జరిగింది. అలాగే తంబోలా, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు అందరూ కూడా, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కుటుంబాలతో కలిసి ఒక కుటుంబ ఉత్సవం లాగా ఆనందంగా ఈ భోగితో సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం ఇంతకంటే వైభవంగా చేయాలి అనే ఒక ఆలోచన ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిన తర్వాత మీతో కలిసి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిప్యూటీ స్పీకర్ గారికి, మన రఘురామకృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అడ్వాన్స్ గా నౌ ఇట్ ఇస్ హ్యాపీ సంక్రాంతి. మీ అందరికి చాలా శుభాకాంక్షలు అందరికి. I'm really thankful to sir for organizing such a program and then inviting all of us and making sure that the start of celebrations of this festival start at our level also. So it's always been a happy moment to be part of Sankranti, and that continues today also. Thank you so much sir again for inviting, and happy Sankranti to your family sir. ప్రధాని మోదీ పొంగల్ వంటకం తయారు చేశారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మునుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని తొలిత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పొంగల్ వండి గోవులకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడు ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట రైతులను, తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించారు. పొంగల్ పండుగ తమిళుల గొప్ప సాంప్రదాయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లి నుండి పలు అభివృద్ది పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం. కృష్ణా జలాలను కళ్యాణి డ్యాంకు మళ్లించే పనులకు శంకుస్థాపన. శరవేగంగా జరుగుతున్న అమరావతి నిర్మాణ పనులను చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారు. విమర్శలు గుప్పించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. సిఐడి పక్కా ఆధారాలు సేకరించిన స్కిల్ కేసును కొట్టేయడం విడ్డూరంగా ఉందన్న వైసీపీ నేత సతీష్ రెడ్డి. చంద్రబాబు తన కేసుకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం దారుణమని ఆగ్రహం. కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వండిన మోదీ
తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించిన ప్రధాని. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.